హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప. నేను ఈ రోజు చేసే వీడియోలో ట్యూబల్ బ్లాక్ గురించి చెప్పదలుచుకున్నాను. ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటి? ఫాలోపియన్ ట్యూబ్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు దాన్ని ట్యూబల్ బ్లాక్ అంటారు. ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఎలా తెలుస్తుంది? ట్యూబల్ బ్లాక్ అనే పద్ధతి అనేది యూజువల్లీ ఏంటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే కపుల్ ట్రై చేస్తూ ఉంటారో ప్రెగ్నెన్సీ నిలబడినప్పుడు వాళ్ళకు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటూ చేయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ ట్యూబల్ టెస్టింగ్ అనేది ట్యూబల్ పేటెన్సీ టెస్టింగ్ అంటారు. ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ రెండు రకాలుగా చేయడం జరుగుతుంది. ఒక డయాగ్నోస్టిక్ బేస్డ్ లో వెళ్ళినప్పుడు సోనో హిస్టోగ్రామ్ అంటే అయితే డై ఇండ్యూస్ చేసి గర్భసంచి ముఖద్వారం ద్వారా మిథిలిన్ డైని ఇండ్యూస్ చేసి ఇన్స్టిల్ చేసి గర్భసంచిలోకి ఇన్స్టిల్ చేసి ట్యూబ్స్ ద్వారా పొట్టలోకి వెళ్తోందా లేదా అనేది ఒక ఎక్స్రే ద్వారా తీయడం జరుగుతుంది. ఇదే కాకుండా కొంతమందికి సలైన్ సోనో హిస్టోగ్రఫీ అని ఇంకో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దీన్ని ఏంటి, ఇది అల్ట్రాసోనోగ్రఫీ బేస్డ్ మీద జరుగుతుంది. ఎక్స్రే కాకుండా కింద నుంచి నార్మల్ సలైన్ అంటే స్టెరైల్ వాటర్ అనేది పుష్ చేస్తూ స్కాన్ చేస్తూ ఉన్నట్టయితే ట్యూబ్స్ నుంచి ఆ వాటర్ అనేది బయటికి వస్తుందా లేదా అనేది గమనించడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్యూబల్ పేటెన్సీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోగలుగుతారు. సో ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఉన్నప్పుడు అంటే ట్యూబ్స్ అనేది క్లోజ్ అయిపోయి వాటర్ కానీ మిథిలిన్ డై కానీ పొట్టలోకి రాకుండా ఉన్నట్టయితే దాన్ని ట్యూబల్ బ్లాక్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ట్యూబల్ బ్లాక్ అనేది ఎందుకు అవుతుంది? ట్యూబల్ బ్లాక్ చాలా మందికి ఎప్పుడు అంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్ కి కానీ అంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కి ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలోని పొర ఎప్పుడైతే గర్భసంచి ముఖద్వారం ద్వారా కాకుండా ముఖద్వారం ద్వారానే వస్తూ అలానే ట్యూబ్స్ ద్వారా బయటికి వెళ్ళినప్పుడు ఆ ఎండోమెట్రియోసిస్ బ్లాక్స్ అనేది డిపాజిట్స్ అనేది ట్యూబ్ లో ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. అలా ట్యూబ్ లో నిలబడ్డప్పుడు అంటే బ్లడ్ క్లాట్ మాదిరిగా బ్లాక్ అయినప్పుడు కూడా ట్యూబల్ బ్లాక్ అనేది ఏర్పడుతుంది. అదే విధంగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే అది వెజైనల్ ఇన్ఫెక్షన్ అవనివ్వండి, సర్విక్స్ ఇన్ఫెక్షన్ అవనివ్వండి, ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇది అసెండింగ్ ఇన్ఫెక్షన్ ఏర్పడి దాని ద్వారా ట్యూబ్స్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇంకోటి అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ కూడా ట్యూబల్ బ్లాక్ కి కారణం అవుతాయి. అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కోసారి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది వాయడము సాల్పింజైటిస్ అంటారు. ట్యూబల్ ఇన్ఫెక్షన్ అనేది జరిగినప్పుడు బ్లాక్స్ అనేది ఏర్పడతాయి. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది మెడికల్ మేనేజ్మెంట్ చేయలేమా మేడం, దానికి ఏం ట్రీట్మెంట్ లేదా అని చాలా మంది అడుగుతారు. ట్యూబల్ బ్లాక్స్ వన్స్ ఏర్పడిన తర్వాత ఈ సన్నని పైప్స్ లో ఏంటి అంటే ట్యూబల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ట్యూబ్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఏదైతే చిన్న ఇన్స్ట్రుమెంట్ లాప్రోస్కోపీ బేస్డ్ అంటే హిస్టరోస్కోపీ బేస్డ్ తో వెళ్ళి టెస్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం అనేది చేయొచ్చు. కానీ దీని సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా మందికి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే ట్యూబల్ బ్లాక్ అనేది ఉంది అని తెలుస్తుందో వాళ్ళకి ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫర్టిలిటీ కి ట్రీట్మెంట్ ఇచ్చి ఐయుఐ బేస్డ్ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లో వెళ్ళినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా చాలా మందికి ఏంటి 90% వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతిలో వెళ్ళి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఈ అవగాహన ట్యూబల్ బ్లాక్ ఉంటే ఎందుకు ఐవీఎఫ్ ల్యాండ్ అప్ అవ్వాలి, చాలా మంది ఇలాంటి నెగిటివ్ గా ఆలోచనలే చేయడం కాకుండా ట్యూబల్ ప్రెగ్నెన్సీ గురించి దృష్టిలో పెట్టుకొని మీరు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.